9న విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 160 సీట్లు గెలుస్తామంటున్నారు, 22 ఎంపీలు గెలుస్తారట. మీ లెక్కేంటి సార్? మీ వాయిస్ మ్యూట్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే ప్లీజ్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ అయింది, పోలింగ్ అయింది. ఈరోజు ఐపాక్ ఆఫీస్లోకి ముఖ్యమంత్రి రావటం, మాకు 151 వచ్చింది, అదే నాకు తక్కువ అనిపిస్తూ ఉంది. 22 ఎంపీ సీట్లు వచ్చింది, అది కూడా తక్కువ అనిపిస్తుందట ఆయనకి. నెక్స్ట్ జరగబోయేటువంటి కౌంటింగ్లో మేము 151 క్రాస్ చేస్తాము, 22ను క్రాస్ చేస్తామని చెప్పేసి ఐపాక్ వాళ్ళ ఆఫీస్లో పోయి చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చింది అవంతా కూడా ఐపాక్ వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి డబ్బు తీసుకొని సర్వే చేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకొని తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు ఐపాక్ వాళ్ళు ఎక్కడన్నా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ 300 కోట్లు, ఏ 500 కోట్లు తీసుకునేసి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి ఒక సంస్థ. వాళ్ళు ఆయన దగ్గర డబ్బు తీసుకుని మాకు అనుకూలంగా ఎట్ట మాట్లాడతారు చెప్పండి? ఇంక ఈయన వచ్చినప్పుడు సీఎం అని గట్టిగా అరవటము ఇవంతా చూస్తున్నాం మేము. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న జూన్ 4వ తేదీన కౌంటింగ్ స్టార్ట్ అయితే 9వ రౌండ్లోనూ 8వ రౌండ్లోనూ మొత్తం అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ స్టేషన్ వదిలి వెళ్ళిపోతారు. మీరు కావాల్సి చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ ఆ స్థాయిలో జరిగింది. ఓటర్ అనేవాడు చాలా కసితో ఓటేసిన్నాడు. నేను అడిగేది ఏంటంటే, ఏమి చూసి నీకు 175? ఇవాళ మొన్న TV9 ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, వైనాట్ మంగళగిరి, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ ఎందుకు? ఏం చూసి వేస్తారు నీకు ఓటు? ఏమి చేసావని? ఒకప్పుడు నువ్వు గెలుస్తా, నీ గెలుపు కృషి చేసిన ప్రశాంత్ కిషోర్, నేను నెత్తి మోసినటువంటి ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూలో, అతను ఒక సర్వీస్ ప్రొవైడర్ లాగా పనిచేసాడు కానీ ఒక లీడర్ లాగా పనిచేయలేదని చెప్పి నేను ఇది పెట్టుకుని నేను గెలుస్తానంటే ఏం లేదు, ఒక దింపుడుగా లాచి తప్పించి ఇంకేం కనిపించడం లేదు. అంటే ప్రశాంత్ కిషోర్ చెప్తే జరగాలని ఉందా అండి? ఓకే, ఆయనతో ఆయన చూడండి. లాస్ట్ 5 days నేను అబ్జర్వ్ చేసిందంటే వైసీపీ అభ్యర్థులు లాస్ట్ 5-6 days లో పూర్తిగా ప్రచారం కూడా చేతులు ఎత్తేసి, ప్రచారాన్ని కూడా అంత విస్తృతంగా ఒక పోటాపోటీ తత్వంతో చేయలేకపోయారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారంలోనే చేతులు ఎత్తేసారు. వాళ్ళు తెలిసిపోయింది, మనం ఎత్తిపోతున్నాము, పబ్లిక్ నుండి రెస్పాన్స్ లేదు, పబ్లిక్ నుండి మనకు కావాల్సిన కనెక్టివిటీ దొరకటం లేదు అని చెప్పేసి ఎత్తేసినారు. మరి ఈయన ఎందుకు ఐపాక్ ఆఫీస్కి రావటము, వైనాట్ 175 అనటం, మనం గెలుస్తాం అనటం, పైగా పక్కనే మన బొత్స సత్యనారాయణ గారు చిలక జోషిని చెప్పినట్టు జూన్ 9వ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసింది. ఏంది మాకు ఎవరికి అర్థం కావటం లేదు వీళ్ళకి ఏందో. పైగా ఇంకొక మాట అన్నారు, జూన్ 4వ తేదీ భారతదేశం చూసి షాక్ అవుతున్నారు. నిజంగానే షాక్ అవుతుంది, ఇంత ఘోరమైనటువంటి రిజల్ట్స్ వచ్చిందే. కాదండి, మీ లెక్క ఎంత ప్రసాద్ గారు? మీ లెక్క ఎంత? పోనీ వాళ్ళు అంత వస్తున్నదని చెప్తున్నారు, మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చెప్తున్నాను 120